ప్రాజెక్టు ఎల్లంపల్లి ప్రాజెక్టుకు గొలుసుకట్టు చెరువు ఇది. ఈ చెరువు కింద ఉన్న 12 చెరువులు కంప్లీట్ అయిన ఇంతకుముందు ఇది ఒక చెరువు పెండింగ్ ఉండడం జరిగింది. ఇంతకుముందు కాంగ్రెస్ గవర్నమెంట్ హయాంలోనే ఈ ప్రాజెక్టు పనులు మొదలుపెట్టడం జరిగింది. గత 10-15 సంవత్సరాల నుండి పెండింగ్ పడడం జరిగింది. మళ్లీ మా గౌరవనీయులైన శాసనసభ్యులు ఎమ్మెల్యే ఆర్ శ్రీనివాస్ గారు గెలిచిన తర్వాత ఈ ప్రాజెక్టు మాజీ ఎమ్మెల్యే జర్మన్ ఎమ్మెల్యే ఉండడం వల్ల దీన్ని అసమర్థతోటి ఈ పనులు సాగలేవు. ఇప్పుడు రాజన్న సిరిసిల్ల ఆర్టీఓ దగ్గరికి పాదయాత్ర చేయడం జరిగింది, బైకురాలు చేయడం జరిగింది. మా ఎమ్మెల్యే గారు గెలిచిన తర్వాత ఈ చెరువు పనులు జరగడం జరుగుతుంది. మళ్ళీ ఇప్పుడు మాకు మా మరిపల్లి గ్రామ ప్రజలకు ఎన్నోసార్లు వచ్చి మాజీ ఎమ్మెల్యే గారు మీకు చెరువు కంప్లీట్ చేస్తా, నన్ను గెలిపిస్తా అని చెప్పి ఓట్లు దండుకున్నాడు తప్ప ప్రాజెక్టు చేయలేకపోయిండు. మా గౌరవనీయులు ఎమ్మెల్యే ఆశీర్ణ గారు వచ్చిన తర్వాతనే ఈ చెరువును ప్రత్యేక దృష్టి పెట్టి చెరువు పనులు సాగించడం జరుగుతుంది. దీనికి ఈ చెరువు పనులు ఇట్లా చురుగ్గా పనులు సాగుతున్నందున మా ఆశీర్ణ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. భారతదేశానికి స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాల తర్వాత స్వతంత్రం వచ్చింది. కానీ తెలంగాణ రాష్ట్రంలో వేములవాడ నియోజకవర్గానికి విచిత్రమైన పరిస్థితి ఉన్నది. ఇక్కడ ఉన్నటువంటి జర్మనీ ఎమ్మెల్యే మా నియోజకవర్గాన్ని 3-4 సార్లు దొంగ పాస్పోర్ట్ తోటి ఇక్కడ పరిపాలించినాడు. మాకు సంవత్సర కాలం ముందు ఎమ్మెల్యే ఆశీర్ణ గెలిచిన తర్వాతనే మాకు నిజమైన స్వతంత్రం మా నియోజకవర్గానికి వచ్చిందని తెలియజేసుకుంటూ జై కాంగ్రెస్, జై ఆశీర్ణ.